కర్ణాటకలో హనీ ట్రాప్ ఆరోపణల వ్యవహారం కలకలం రేపుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 48 మంది ఎమ్మెల్యేలపై వల విసిరి ఏం చేద్దామనుకున్నారు? ఇంతకీ ఈ హనీ ట్రాప్ చేసిందెవరు? దేనికోసం చేశారు? ఇదే కర్ణాటకలో హాట్ టాపిక్ కాగా ఈ అంశంపైనే అసెంబ్లీలో కూడా తీవ్రమైన రగడ చోటు చేసుకుంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం. స్పీకర్ పై కాగితాలు చించి నానా హంగామా చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు. కర్ణాటకలో ఇద్దరు మంత్రులు సహా 48 మంది ఎమ్మెల్యేలపై హనీ ట్రాప్ వేశారనే ఆరోపణలు గుప్పమన్న నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో విపరీతమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ చైర్ చుట్టూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరి నానా హంగామా చేశారు. ఆ సమయంలో సభలో ముస్లిం కోటా బిల్ కి ఆమోదంపై చర్చ జరుగుతోంది. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే బిల్ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ నిరసన తెలిపారు. మరోవైపు సభలో ఎంత చెప్పినా కూడా బీజేపీ సభ్యులు తమ తీరు కొనసాగించడంతో 18 మంది ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రాన్ని హనీ ట్రాప్ వ్యవహారం కుదిపేస్తోంది. కర్ణాటక రాజకీయ వర్గాలలో ఆందోళనకు కారణంగా మారింది. కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ వ్యవహారం పైన రేగిన దుమారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో టెన్షన్ కు కారణంగా మారింది. కర్ణాటకకు చెందిన 48 మంది ఎమ్మెల్యేలు ఈ వలకు చిక్కినట్టు అసెంబ్లీలో ఒక మంత్రి ప్రకటించడం ప్రస్తుతం కలకలం రేపింది. It's a question of dignity of all 224 MLAs who are present in the assembly. So this issue is pertaining to all 24 MLAs. This issue is the question of dignity of all the MLAs, and also it also reflects the perception of the Karnataka state in the entire country. Hence we demand Chief Minister, rather than running away from the issue, he should take up this matter seriously and refer the matter for CBI investigation. Thank you. ఇటీవల ఇద్దరు మంత్రులపైన హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోళీ ప్రకటించారు. అంతేకాదు ఈ హనీ ట్రాప్ కు సంబంధించి అభ్యంతరకరమైన వీడియోలు, సంభాషణలు, సీడీలు, పెన్ డ్రైవ్లలో ఉన్నాయని చెప్పి ఆయన అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఈ హనీ ట్రాప్ లో అధికార పక్షంతో పాటు విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ సతీష్ జార్కిహోళీ ఆరోపించారు. దీంతో తీవ్ర సంచలనం కలగడంతో అసలు ఈ అంశంపై దర్యాప్తుకు అన్ని పార్టీల వారు పట్టుబట్టగా ప్రభుత్వం కూడా అంగీకరించింది. అధికార విపక్ష సభ్యులపై ఇలా వల విసిరింది ఎవరు? ఏ లక్ష్యంతో ఈ హనీ ట్రాప్ చేశారనే అంశంపై కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చ బయలుదేరింది. అధికార పక్షంలోనే అసమ్మతి వర్గం ఏదైనా ఇలా చేసిందా, లేక ఇతర పార్టీలు దీని వెనక ఉన్నాయా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది.